Where are you guys from? Actually, we are from London. London. Yeah. Welcome. Number 9, Erling Haaland. ప్రతి ఒక్క ప్లేయర్కి ఎలా అయితే టీ షర్ట్ వాళ్ళ నేమ్ వాళ్ళ నెంబర్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ సపరేట్గా లాకర్ కూడా ఉందన్నమాట. కబోర్డ్స్తో పాటు ప్లేయర్స్ ఎలా అయితే పెవిలియన్ నుంచి గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారో ఇక్కడైతే మనం చూస్తున్నాము. ఇప్పుడు మేము అదే పెవిలియన్ మీద నడుస్తూ గ్రౌండ్లోకి అయితే వెళ్ళబోతున్నాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. క్రికెట్ లవర్స్ కానీ ఫుట్బాల్ లవర్స్ కానీ ఇంకా ఎవరైతే స్టేడియం చూడాలి అనుకుంటున్నారో, అసలు స్టేడియం ఎలా ఉంటుంది, ప్లేయర్స్కి స్టేడియంలో ఎట్లాంటి ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి, అలా ఎన్నో తెలియని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మొత్తం తెలుసుకోవడమే కాదు మొత్తం అంతా చూద్దాము. సో ఈ రోజు అయితే మనం మాంచెస్టర్లో ఫుట్బాల్ స్టేడియం దగ్గరకు అయితే వచ్చాము. ఈ వీడియోలో స్టేడియం టూర్ అయితే చేయబోతున్నాము. సో మాతో పాటుగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి. కనిపిస్తుందా? ఇదే ఇతిహాస్ స్టేడియం. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఫుట్బాల్ స్టేడియం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గేట్ లోపలికి అయితే వచ్చేసాము. మనకైతే ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, టికెట్ ఆఫీస్కి కానీ సిటీ స్టోర్కి కానీ. సో అన్ని డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో కన్ఫ్యూజ్ అయితే ఉండదు. బట్ ఇది చాలా పెద్దది అనమాట. మేమైతే చాలా దూరం నడిచాము. సో ఫస్ట్ అయితే మేము టికెట్ తీసుకుందామని వెళ్ళాము. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా స్టేడియంకి వచ్చి టికెట్స్ అయితే తీసుకున్నాము. సో ఇదే సిటీ స్టోర్. ఇక్కడ మనం స్టేడియం టూర్కి టికెట్స్ తీసుకోవాలి. సో మనం లోపలికి వెళ్ళి టికెట్స్ తీసేసుకుందాం. సో ఈ స్టేడియం టూర్ వచ్చేసి గైడెడ్ టూర్. సో ఫస్ట్ అయితే మమ్మల్ని ఎవరైతే గైడ్ చేయబోతున్నారో వాళ్ళని చూసేయండి. Where are you guys from? Actually, we are from London. London. Yeah. Well, there'll be two guys, so there'll be another lad, George. We're really busy. I'm going to speak to you outside mostly, just so we can get another group in. మాతో పాటుగా ఇద్దరు మనుషులను అయితే అసైన్ చేస్తారనమాట. సో వాళ్ళైతే మనకు గైడ్ అయితే చేస్తారు. స్టేడియం లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు వీళ్ళైతే మనతోనే ఉంటారు. మనకు స్టేడియం గురించి కానీ, ప్లేయర్స్ గురించి కానీ, హిస్టరీ గురించి కానీ, ప్లేయర్స్ కి సర్వీసెస్ కానీ మొత్తం అయితే మనకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇలా మనకు ఎన్నో తెలియని విషయాలు అయితే వీళ్ళు చెప్తారు. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్నాక ఈ ట్యాగ్ ఇచ్చారు. ఇది 75 minutes టూర్. సో ఇప్పుడు మనం స్టేడియం లోపలికి వెళ్తున్నాం. సో మాకు ఒక గైడ్ కూడా ఉన్నారు. 1 to 2 members ఉన్నారు గైడ్ చేయడానికి. సో చూద్దాం 75 minutes ఏం చూపిస్తారో. లెట్స్ గో ఇన్సైడ్. సో అంతా ఒక బ్యాచ్ లాగా అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. సెక్యూరిటీ చెక్ కూడా చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. లోపలికి వచ్చిన తర్వాత అసలు ప్లేయర్స్ ని ఎలా వెల్కమ్ చేస్తారు అనేది మనకైతే చూపిపోతున్నారు. సో ఇక్కడైతే టూర్ కి వచ్చిన కిడ్స్ ని అయితే తీసుకొని ఎగ్జాంపుల్ గా బుజ్జి ప్లేయర్స్ ని వెల్కమ్ చేస్తున్నారు. All you have to do is walk to the top of them stairs and just wait there. So, you first. Please welcome number 10, Jack Grealish. Please welcome number 9, Erling Haaland. Phil Foden. Number 17, Kevin De Bruyne. Number 5, John Stones. Number 31, Ederson. మా వెనుక కనిపిస్తుందంతా డైనింగ్ ఏరియా. నేను మీకు వీడియో స్టార్టింగ్లో ఇది ఇతిహాస్ స్టేడియం అనేది చెప్పాను. సో ఇతిహాస్ స్టేడియం మాంచెస్టర్ సిటీ అనే ఒక టీంకి హోమ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎలాగైతే ఆర్సీబీకి బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం అనేది హోమో, ఇక్కడ కూడా మాంచెస్టర్ సిటీ అనే టీంకి ఇతిహాస్ స్టేడియం హోమ్ అనమాట.
ఇక్కడ మా గైడ్ అయితే మాంచెస్టర్ సిటీ అనే టీంలో ఆడిన ప్లేయర్స్ గురించి అయితే చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ వాళ్ళ టీ షర్ట్స్ అండ్ వాళ్ళ నెంబర్ అండ్ ఆ ప్లేయర్ నేమ్ తో పాటు మనం అయితే చూడొచ్చు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ప్లేయర్ కి ఎలా అయితే టీ షర్ట్ వాళ్ళ నేమ్ వాళ్ళ నెంబర్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ సపరేట్ గా లాకర్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళకైతే ఇక్కడ కబోర్డ్స్ లో ఇంకా లాకర్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మేమైతే ఆ రోజు అవి ఓపెన్ చేసి చూసాము. సో ఇక్కడైతే మనము ప్లేయర్స్ అందరి టీ షర్ట్స్ అయితే చూడొచ్చు. నాకైతే ఫుట్బాల్ ప్లేయర్స్ గురించి అంత ఐడియా లేదనమాట, క్రికెట్ ప్లేయర్స్ గురించి ఉన్నంత నాలెడ్జ్. సో మీలో ఎవరైనా ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నా లేకపోతే ఫుట్బాల్ గురించి తెలుసున్నా మీ ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు చూస్తున్న రూమ్ వచ్చేసి ప్లేయర్స్ కి మెడికల్ రూమ్ అన్నమాట. మ్యాచ్ ఆడేటప్పుడు ప్లేయర్స్ ఎంత మందికో దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, సో వాళ్ళని ఇక్కడే ట్రీట్ చేస్తారు. ఇదే వాళ్ళకి మెడికల్ రూమ్. అండ్ ఇది ప్లేయర్స్ కి జిమ్ రూమ్ అన్నమాట. అసలు ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అండ్ చాలా పెద్దది కూడా. జిమ్ కి కావాల్సినవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడైతే మనము మాంచెస్టర్ సిటీ టీం విన్ అయిన ట్రోఫీస్ని అయితే చూద్దాము. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఎలా అయితే పెవిలియన్ నుంచి గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతారో ఇక్కడైతే మనం చూస్తున్నాము. ఇప్పుడు మేము అదే పెవిలియన్ మీద నడుస్తూ గ్రౌండ్ లోకి అయితే వెళ్ళబోతున్నాము. ఆ వాకింగ్ పాత్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది మాకైతే. ఇప్పుడు ఇన్సైడ్ అంతా చూసేసాము. ఇప్పుడు సీటింగ్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా ఎక్సైటెడ్ గా ఉంది చూడడానికి గ్రౌండ్ ఏరియాకి. ఇప్పుడు ఒక టీవీ కూడా చూసాం. ఇప్పుడు డైరెక్ట్ గా చూసేద్దాం. ప్రైస్ డీటెయిల్స్కి వస్తే టికెట్ కాస్ట్ వచ్చేసి 26 pounds పడింది పర్ అడల్ట్కి, అంటే 2600 అనమాట ప్రతి ఒక్క మనిషికి. ఫైనల్లీ సీటింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. చాలా పెద్దది, చాలా బాగుంది అసలు వ్యూ అయితే. అండ్ మేము వెళ్ళినప్పుడే నెక్స్ట్ డే మ్యాచ్ ఉందనుకుంటా. ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. బట్ ఈ గ్రౌండ్ చూసిన తర్వాత అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా అనిపించింది నాకైతే. చాలా బాగుంది. స్టేడియం హిస్టరీ గురించి మాట్లాడితే దీన్ని 2002లో కామన్వెల్త్ గేమ్స్ కోసం అయితే బిల్డ్ చేశారు. బట్ దాని తర్వాత దీన్ని స్టేడియం గా అయితే కన్వర్ట్ చేశారు మాంచెస్టర్ సిటీ టీం కోసం. మాంచెస్టర్ సిటీ 2003లో ఓల్డ్ స్టేడియం నుంచి న్యూ స్టేడియం ఇతిహాద్కి అయితే మూవ్ అయింది అనమాట. సో ఇప్పుడు గ్రౌండ్ నుంచి నెక్స్ట్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్కి అయితే వచ్చాము. సో ఇదే మాంచెస్టర్ సిటీ టీం వాళ్ళది ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ అన్నమాట. ఇప్పుడైతే మనము మాంచెస్టర్ సిటీ టీం యొక్క కోచ్ని అయితే చూడబోతున్నాము. సో ఆ కోచ్ డైరెక్ట్ గా రాకపోయినా మన పక్కనే ఉన్నట్టు మనతో కూర్చొని మాట్లాడుతున్నట్టయితే వర్చువల్ గా అయితే చూపించారు. సో టీవీలో కనిపించే ఈ పర్సనే మాంచెస్టర్ సిటీ యొక్క కోచ్ అన్నమాట. ఇది ప్రీ రికార్డెడ్ వీడియో. మేము వెళ్ళిన టయానికి మాంచెస్టర్ సిటీ టీమ్ కి ఇతని కోచ్ అనమాట. కోచ్ మాట్లాడుతున్న వీడియో ప్రీ రికార్డెడ్ అనమాట. బట్ మాతో కూర్చొని మాతో మాట్లాడుతున్నట్టే అనిపించింది. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అచ్చం కోచ్ పక్కన కూర్చొని ఫొటోస్ దిగుతున్నట్టే ఉంది. బట్ ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే ఓన్లీ 3 kids మాత్రమే ఉన్నారు, పక్కన కోచ్ లేరు అనమాట. అది ప్రీ రికార్డెడ్ వీడియో. సో అక్కడ అందరం ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఫొటోస్ దిగేసిన తర్వాత మాకైతే ఇక్కడ స్టేడియం హిస్టరీ గురించి మొత్తం
3D స్క్రీన్లో అయితే చూపించారు. చాలా బాగుంది. సో నేను మొత్తం హిస్టరీ గురించి పెట్టలేకపోయినా కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. The anticipation, excitement, and support from fans helped to propel the team to victory in the 1934 FA Cup. And 3 years later, in 1937, the club secured their first. It's the cup final, the greatest match of all. Manchester kick-off. Club was down. For the next 10 years, Manchester City struggled on the pitch. With the arrival of Joe Mercer in July 1965, Manchester City would embark. ఫైనల్గా టూర్ అయితే అయిపోయింది స్టేడియంది. అండ్ లాస్ట్లో అయితే సిటీ స్టోర్కి వచ్చాము. ఇక్కడ మనకు టీమ్ జెర్సీ, ఫుట్బాల్స్ అలాగా చాలా అమ్ముతున్నారనమాట. మనీష్ అయితే ఇక్కడ ఫుట్బాల్ తీసుకున్నాడు ఆడుకోవడానికి. ఇప్పుడు స్టేడియం టూర్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్టేడియం గురించి ఎన్నో కొత్త విషయాలు, అలానే లోపల ఎలా ఉంటుందో, ఏమేమి ఉంటాయో చూసాము. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా బాగా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. హోప్ మీరు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.